హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకం రేపుతున్నాయి. తప్ప చెబుత్ర జిర్రా హనుమాన్ ఆలయంలోని శివలింగం వెనుక మాంసం పడివేయటాన్ని గుర్తించారు భక్తులు. ఆలయంలో మాంసం చూసి కంగుతిన్న భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అటు విషయం తెలియటంతో హిందూ సంఘాలు హనుమాన్ టెంపుల్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. మాంసం పడేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గుడి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు. నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసులు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. ఆల్ సీసీటీవీ కెమెరాల్ని మీరు చూడండి, వీడియో తీయండి. ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. శివాలయానికి వెళ్ళినటువంటి కొంతమంది భక్తులు అక్కడ శివుణ్ణి దర్శించుకునేందుకు హనుమాన్ ఆలయంలో దర్శనం కోసం వెళ్ళినప్పుడు శివుడి లింగం వెనుక అనుమానాస్పదంగా కొన్ని మాంసపు ముద్దలు చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యి వెంటనే ఆలయ సిబ్బందికి ఆ విషయాన్ని తెలియజేసి ఆలయ సిబ్బందితో కలిసి వాళ్ళని స్థానికులంతా కూడా శివాలయంలో అనుమానాస్పద ఏవో మాంసపు ముద్దలు ఉన్నాయని అందరికీ సమాచారం చేరడంతో స్థానికులతో కలిసి భక్తులందరూ కూడా లోపలికి వెళ్లి శివుడి లింగం వెనుక ఉన్నటువంటి ఆ పరికరాలు ఏంటి అని పరిశీలించినప్పుడు ఇవి మాంసపు ముద్దలు అని భక్తులు వాటిని గుర్తించి ఇమీడియట్ గా డయల్ 100 ద్వారా తప్పచబుత్ర పోలీసులకు ఈ సమాచారం అందజేశారు. తప్పచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని నటరాజ్ నగర్ జిల్లా హనుమాన్ ఆలయంలో ఈ మాంసపు ముద్దలు పడేశాడు గుర్తు తెలియని దొంగలనే ఒక సమాచారం తీసుకుని హిందూ సంఘాలంతా కూడా అక్కడ చేస్తూ ఉన్నాయి. పోలీసులకు సమాచారం వచ్చినటువంటి వెంటనే ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఆలయానికి 4 వైపుల నుంచి ఏదైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, ఎవరు దుండగులు ఈ పని చేసి ఉండవచ్చు, ఈ మాంసపు ముద్దలు తీసుకొని శివుడి ఆలయం లోపలికి శివుడి లింగం వెనక ఈ మాంసపు ముద్దలు వేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా, ఎవరైనా కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే కూడా పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికంగా ఉన్నటువంటి ఆలయ కమిటీ మెంబర్స్, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. గుడి ఉదయం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు ఈ దర్శనం జరుగుతుంది, ఆ మాంసపు ముద్దలు పడేసినప్పుడు అనుమానాస్పదంగా ఎవరైనా లోపలికి వచ్చినటువంటి విషయాన్ని భక్తులు గమనించారా, అతను ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి, అసలు ఎప్పుడు జరిగింది, గుడి రాత్రి ఎప్పుడు క్లోజ్ చేశారు, చివరిసారిగా ఈ గుడిలో అన్ని ప్లేసెస్ ని పరిశీలించిన తర్వాత ఈ గుడిని క్లోజ్ చేశారా, ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది అనే వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారిగా హైదరాబాద్
నడిబొడ్డు ప్రాంతం కాబట్టి గోషమాల్ కాన్స్టిట్యున్సీకి ఆనుకొని ఉన్నటువంటి కార్వాన్ కాన్స్టిట్యున్సీలో హనుమాన్ ఆలయంలో ఈ శివుడి లింగం వెనుక మాంసపు ముద్దలు పడేశారంటూ కూడా హిందూ సంఘాలకు సమాచారం చేరడంతో హిందూ సంఘాలంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఘటన మరవుతుంటే మళ్ళీ పవిత్రంగా హిందువులు పోల్చేటువంటి ఆలయంలోనే ఈ మాంసపు ముద్దలు లభ్యం కావడంపై మాత్రం హిందూ సంఘాలు హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. హిందూ ఆలయాల్లోని టార్గెట్ గా చేస్తే కొంతమంది దుండగులు ఈ అల్లర్లు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీటి వెనుక ఖచ్చితంగా ఏదైనా కుట్రకోణం ఉండవచ్చు అనేది మాత్రం హిందూ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ ఘటన జరిగినటువంటి వెంటనే ఎమ్మెల్యే రాజా సింగ్ రెస్పాండ్ అయ్యి తను ఒక వీడియో బయట కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. గుడిని అపవిత్రం చేయడము, హిందూ ధర్మాన్ని లోకువ చేయడము, హిందూ ధర్మాన్ని కావాలనే టార్గెట్ గా చేసి వరుసగా ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో నుంచి రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆలయాల విషయంలో రక్షణ లేకపోవడంతో మళ్ళీ ఈ ఘటన పునరావృతమైంది. ఎవరైతే దుండగులు ఆలయం లోపలికి ప్రవేశించి గుడి శివలింగం వెనుక ఈ మాంసపు ముద్దలు పడేసినటువంటి వ్యక్తులని గుర్తించాలి, ఇమ్మీడియట్ గా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకు రక్షణ కల్పించాలి. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగేటువంటి అవకాశం కల్పించారు. హిందూ ఆలయాలని హిందువులను టార్గెట్ చేసి కావాలని రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆ శక్తులు ఎవరు, ఆ వెనక నుంచి నడుస్తున్నటువంటి కుట్రదారులు ఎవరు, ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టాలని కూడా రాజా సింగ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే కుంభమేళా దర్శనం పూర్తి చేసుకొని చాలా మంది హిందూ సంఘాలన్నీ కూడా హైదరాబాద్ తెలంగాణకు చేరుకున్నాయి. వారు చేరుకున్నటువంటి వెంటనే శివుడి ఆలయంలో మాంసపు ముద్దలు అనే ఒక వార్త వారికి చేరినటువంటి వెంటనే వాళ్ళందరూ నేరుగా తప్పచపత్రలో ఉన్నటువంటి శివాలయానికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి ఎవరు ఈ పనికి పాల్పడ్డారు, ఎవరు ఇంత పెద్ద ధైర్యాన్ని చేసి శివుడి ఆలయంలో ఈ మాంసపు ముద్దలు వేశారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా ఈ ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.